అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు భాషలోని ధ్వనుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ధ్వనులను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఉపయోగపడే ధ్వనులు, ఉపయోగం లేని ధ్వనులు. అంటే ఉపయోగపడే ధ్వనులు అంటే ఇతరులకు అర్థమయ్యేటటువంటి భాష రూపంలో ఉంటాయి. అదే అర్థం కాని ధ్వనులు, ఉపయోగం లేని ధ్వనులు అంటే రకరకాలుగా మనం నోటి ద్వారా శబ్దం చేయవచ్చు. వాటిని ఉపయోగం లేని ధ్వనులుగా చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క ఉపయోగపడేటటువంటి ధ్వనులనే మనం అక్షరాల రూపంలో మార్చుకొని వర్ణమాలను తయారు చేసుకున్నాం. కాబట్టి ఏ భాష గురించి తెలుసుకోవాలన్నా సరే మనం ఉపయోగపడేటటువంటి ఆ ధ్వనులను గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భాష గురించి వ్యాకరణం నేర్చుకోవాలన్నా, అలాగే సాహిత్యం నేర్చుకోవాలన్నా మనం ముందుగా ఆ భాషకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలైనటువంటి అక్షరాల రూపంలో ఉండేటటువంటి ఆ ధ్వనులను గురించి ఎంత స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటే అంత బాగా ఈ యొక్క భాషను గురించి వ్యాకరణమైన, సాహిత్యమైన క్షుణ్ణంగా నేర్చుకోగలుగుతాం. కాబట్టి మనం మాట్లాడుకునే భాష తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలను ఏ విధంగా ఒక వరుస క్రమంలో అమర్చారు, అవి మన యొక్క ముఖయంత్రం ద్వారా ఏ విధంగా పలుకుతున్నాం అనే వాటి గురించి తెలుసుకుందాం. ఇలా తెలుసుకోబోయే ముందు మనం ముఖ్యమైనటువంటి 3 విషయాల గురించి చర్చించుకోవాలి. ఏంటంటే అవి మన యొక్క ముఖయంత్రంలో స్థానము, కరణము అనేటటువంటి 2 అవయవాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే 3వది ప్రయత్నము. స్థానము అంటే మన యొక్క ముఖంలో పైభాగం కదలదు, పైదంతాలు పైభాగం అంతా కదలకుండా ఉంటుంది. అలాగే కింద భాగం కదులుతుంది, కింద దంతాలు, కింద దవడంతా కదులుతుంది. అలాగే నాలుక కూడా కదులుతూ ఉంటుంది. వీటితో పాటుగా స్థానకరణాలను ఉపయోగించుకొని మనం పీల్చుకున్నటువంటి గాలిని రకరకాలుగా బయటికి విడిచిపెడుతూ మనం అక్షరాలను పలుకుతాం. ఆ విధంగా మనం రకరకాలుగా బయటికి విడిచిపెట్టడానికి చేసేదాన్నే ప్రయత్నం అని చెబుతాం. అంటే అక్షరాలు, ధ్వనులు బయటికి రావాలంటే స్థానం. ఇక్కడ మన ఈ యొక్క చిత్రపటంలో కూడా చూడొచ్చు, పైభాగం కదలదు, దాన్ని స్థానం అంటాం. కింద భాగం అంటే ఈ పెదవుల దగ్గర నుంచి నాలుక, ఈ యొక్క దవడ, ఈ భాగం కదులుతూ ఉంటుంది కాబట్టి ఇది స్థానము. ఈ పైది స్థానము, కిందిది కదులుతుంది కాబట్టి కరణము. మనం గాలిని పీల్చుకొని రకరకాలుగా వదులుతూ ఉంటే ఈ యొక్క అక్షరాలను పలుకుతున్నాం కాబట్టి దాన్ని ప్రయత్నంగా చెబుతాం. అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రయత్నంతో స్థానము, కరణములను ఉపయోగించి అక్షరాలను పలుకుతున్నాం. మరి మన యొక్క తెలుగు భాషలో ఈ యొక్క అక్షరాలను అచ్చులు, హల్లులుగా విభజించారు. ఈ అచ్చులు, హల్లుల్లో అచ్చులు అనేవి ఒకటే ధ్వని, హల్లులు 2 ధ్వనులను కలిగి ఉంటాయి. ఒకటే ధ్వని అంటే ఆ అనే అక్షరాన్ని మనం 2గా విడదీయలేము. ఆ నుంచి అవ్వు వరకు కూడా 2గా విడదీయలేము వాటిని. అది గురించి ఒకటే ధ్వని కాబట్టి అచ్చులను ఒక అక్షరంగా రాయడం జరిగింది. 2 ధ్వనులను కలిగి ఉన్నటువంటి హల్లులు అచ్చుల సహాయంతో పలుకబడతాయి. అవి ఉదాహరణకి క అనే హల్లును చూసుకుంటే దాన్ని క అనబడేటటువంటి ఒక ధ్వని ప్లస్ అచ్చుల సహాయం ఉంటుంది కాబట్టి ఆ. ఈ 2 ధ్వనుల సహాయంతో క అనబడేటటువంటి హల్లును మనం ఉచ్చరిస్తున్నాం. కానీ కాని 2 ధ్వనులుగా విభజించినట్లుగా ఈ యొక్క అచ్చుల్ని 2 ధ్వనులుగా మనం విభజించలేము. అందుకొరకు మనం అచ్చులను ఒక వరుస క్రమంలోను, హల్లులను వేరొక పేరుతో, హల్లులు అనబడే పేరుతో కింద రాసుకోవడం జరిగింది. అలా ఈ యొక్క అక్షరాలు మరి ఆ వరుస క్రమంలో విడదీయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అంటే అచ్చులో మనకి ఆ, ఈ, ఊ అని ఏ పుస్తకంలో చూసినా, ఎవరు చెప్పినా సరే అదే క్రమంలో చెప్తారు, కానీ ఆ యొక్క క్రమం అనేది మారదు. కాబట్టి ఆ క్రమంలో రాయడానికి గల కారణం ఏంటి? అచ్చులు అదే క్రమంలో, తర్వాత వచ్చేటటువంటి హల్లులు క, చట, తప అనేటటువంటి వర్గాల రూపంలో అదే క్రమంలో రాయడానికి గల కారణం ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అచ్చులు అంటే
ఆ ఆ ఇవి తేలికగా మనం ఆ, కంఠం దగ్గర నుంచి గాలిని విడిచిపెట్టడం ద్వారా పలుకుతున్నాం కాబట్టి మొదటగా ఆ ఆలను రాశారు. అవి కంఠం దగ్గర ఎక్కువ ప్రయత్నం చేస్తాం మనం. ఆ ఆలను పలికేటప్పుడు కంఠం దగ్గర ఎక్కువ ప్రయత్నం చేస్తాం మనం. కంఠం దగ్గర చేయి పెట్టుకున్నట్లయితే వైబ్రేషన్ తెలుస్తుంటుంది. కాబట్టి కంఠం దగ్గర ఎక్కువ ప్రయత్నంతో పుట్టినటువంటి అలను కంఠ్యములు అంటాం. వాటిని ఇక్కడ రాసుకోవచ్చు. కంఠం దగ్గర ఎక్కువ ప్రయత్నం ఉంది కాబట్టి ఆలు కంఠ్యములు అవి. తర్వాత ఈ ఈ ఈ ఈ ఈ అనే అక్షరాలను పలికేటప్పుడు ఈ యొక్క కరణమైనటువంటి నాలుక పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని తాలువు అంటారు. తాలు ఇది కంఠము, ఇది నాలుక ఎరుపు రంగులో ఉన్నది. పై భాగం ఇక్కడ నుంచి ఉన్న ఈ వంకరగా ఉండేటటువంటి ఆ కర్వ్ ఇదంతా కూడా తాలువు అంటారు. దాన్ని ముందు ఉన్నటువంటి ప్రాంతము ఈ ముందు భాగం కఠిన తాలువు, వెనుక భాగము మృదు తాలువు అని రెండు రకాలు. ఈ ఈలను పలికేటప్పుడు నాలుక ఈ యొక్క తాలువుకు దగ్గరగా చేరుకుంటుంది. ఈ అంటే ఈ భాగం తాలూకు దగ్గరగా చేరుకోవడం వలన ఈ అనబడేటటువంటి అచ్చులు పుడుతున్నాయి. కాబట్టి వాటిని తాళవ్యముల దగ్గర రాసుకోవచ్చు. ఈ అంటే నాలుక తాలూకు దగ్గరగా మడత పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నంతో పడుతున్నాయి కాబట్టి తాళవ్యములు అనబడేటటువంటి అచ్చులు ఇలా ఇక్కడ రాసుకున్నాం. అంటే ముందు కంఠం దగ్గర నుంచి ఆలు పుట్టాయి. కంఠానికి పైకి వచ్చిన తర్వాత నాలుగు మడత పడడం మూలంగా ఈలు వచ్చాయి. ఇంకా ముందుకు వస్తే పెదవుల ద్వారా గాలి విడిచిపెట్టి తేలికగా ఊ అనబడే అక్షరాలను పలుకుతున్నాం మనం. కాబట్టి పెదవులను ఓష్ట్యములు అంటారు. పెదవులను ఓష్ట్యములు అంటారు కాబట్టి ఈ ఊలను ఓష్ట్యములు అని పిలుస్తారు. కాబట్టి మనం ఊలను ఇక్కడ రాసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చెప్పుకునేది అచ్చుల గురించి మాత్రమే. అంటే అచ్చులు ఏ ఏ ప్రదేశాల నుంచి మనం ఉచ్చరిస్తున్నాం అనేది చెప్పుకుంటున్నాం. తేలికగా ఉచ్చరిస్తున్నటువంటి ఆ ఈ ఊ అనేవి వచ్చాయి. అంటే కంఠం దగ్గర నుంచి ఆ, మధ్యలో తాలు భాగం నుంచి ఈ, పెదవుల దగ్గర ఊ. తర్వాత రు అవి పలకడానికి నాలుక ఈ తాలు భాగాన్ని టచ్ చేస్తుంది. అంటే కొద్ది ప్రయత్నం ఎక్కువ చేస్తుంది దీనికి. ఈ మూడింటికి కూడా గాలిని డైరెక్ట్గా రిలీజ్ చేసేయడం ద్వారా తేలికగా పలుకుతున్నాం. అంటే ప్రయత్నం తక్కువ కాబట్టి ముందు వరుసలో రాశారు. ఈ మూడింటితో పోల్చుకుంటే రు అనే దానికి కొద్ది నాలుక ద్వారా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాన్ని తర్వాత వరుసలో పెట్టారు. కానీ ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ యొక్క పై భాగాన్ని, అంటే ఇదంతా కలిపి మనం తాలు అనుకున్నాం. కానీ ఈ పై భాగాన్ని ఏదో ఒక చోటుని, అంటే మూర్ధము అంటాం తలని, అంటే తల భాగం పైగా టచ్ అవుతుంది కాబట్టి నాలుక రులను మూర్ధన్యములు అంటారు. అంటే ఈ అంతటి ప్రాంతాన్ని, అంటే తాళవ్యము అనబడి ఈ ప్రాంతం అంతటిని ఉపయోగించుకుని అక్షరాలు పలికితే తాళవ్యములు అంటాం. కానీ ఈ నాలుక చివరి భాగం పైన ఒక ప్రాంతంలో టచ్ అవుతుంది కాబట్టి దాన్ని, ఈ ప్రాంతాన్ని అంటే పై తలను మూర్ధము అంటారు కాబట్టి తలలో ఒకే భాగాన్ని ఉపయోగించుకుంటుంది కాబట్టి రులను మూర్ధన్యములు అంటాం. అంటే ఈ మూడింటితో పోల్చుకుంటే కొద్ది ప్రయత్నం ఎక్కువ, నాలుగు ద్వారా చేసేటటువంటి ప్రయత్నం ఎక్కువ కాబట్టి తర్వాతి క్రమంలో రాసాం. ఊల తర్వాత రులను రాసాం. అంటే ఇవేమిటి? మూర్ధన్యం. అంటే ఇక్కడ రాసినటువంటి స్థానములు, ఈ యొక్క స్థానం ఏంటంటే మూర్ధము కాబట్టి మూర్ధన్యముల ప్లేస్లో రులను రాయడం జరిగింది. తర్వాత మనకి దంత్యములు అనబడేవి అచ్చుల్లో లేవు. కంఠ్యములు, తాళవ్యములు, మూర్ధన్యములు, ఓష్ట్యములు ఉన్నాయి కానీ దంత్యములు అచ్చుల్లో లేవు. తర్వాత వచ్చినటువంటి ఐ ఈ మూడు అక్షరాలు కూడా కంఠము మరియు తాళవ్యము రెండింటి సహాయంతో పలుకుతాం. ఐ మనం గొంతు దగ్గర చేయి పెట్టుకుంటే వైబ్రేషన్ వస్తుంది. అలాగే
నాలుక ప్రమేయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం అంతా ఏ ఏ ఐలను పలకడానికి ఉపయోగిస్తాం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈ నాలుక ఇలా ముడతపడుతుంది దగ్గరికి. అలాగే కంఠం దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం. ఏ ఏ ఐ నాలుక కూడా మడతపడుతుంది అన్నమాట. కాబట్టి కంఠము తాళవ్యము అంటే మృదు తాలువు అనమాట. ముందర ఉన్నటువంటి గట్టి ప్రాంతము కఠిన తాలువు, వెనుక ఉన్నటువంటిది ఇది మృదు తాలువు. అంటే కొండ నాలుక వరకు మృదు తాలువు అవుతుంది. కాబట్టి మృదు తాలువు కంఠ్యముల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి, కంఠం సహాయంతో పలుకుతున్నాం కాబట్టి ఏ ఏ ఐలను కంఠ తాళవ్యములు అంటారు. సో వీటిని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఏ ఏ ఐ ఈ మూడు కూడా కంఠ తాళవ్యములు. కంఠము తాలువు రెంటిని కూడా మనం ఉపయోగించి చెప్పుకుంటాం కాబట్టి ఏ ఏ ఐలను తర్వాత క్రమంలో అంటే రెండు అవయవాల ద్వారా పలుకుతున్నాం కాబట్టి కఠిన స్థాయి పెరిగింది. అంటే అచ్చుల్లో మనం పలికేటటువంటి అక్షరాల కఠిన స్థాయి రెండు అవయవాలకు చేరుకుంది. ఇక్కడ తేలిగ్గా పలికేసి మూడు ఉన్నాయి. ఎక్కువ ప్రయత్నం నాలుగుతో మూర్ధన్యంని తాకించడం ద్వారా చేసే ప్రయత్నం ద్వారా రూలు వచ్చాయి. వీటికంటే పోల్చుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రయత్నం రెండు అవయవాల ద్వారా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ ఏ ఐలను కంఠ తాళవ్యంలో అంటారు. నెక్స్ట్ ఓ ఓ ఔ ఇవి పలికేటప్పుడు కంఠము తర్వాత పెదవులు కూడా సహాయపడుతున్నాయి. అంటే చూడండి, ఓ ఓ ఔ అంటే కంఠం దగ్గర ప్రయత్నం చేస్తున్నాం. ఆ గాలి ఇక్కడ పెదవుల దగ్గర వచ్చేసరికి పెదవులను కూడా రౌండ్ షేప్లో మనం మార్చుకొని ఓ ఓ ఔలను పలుకుతున్నాం. అంటే కంఠము ఓష్టము, ఓష్టం అంటే పెదవి. ఇక్కడ పుట్టినటువంటి శబ్దము ఇక్కడికి వచ్చేసరికి ఓ ఓ ఔ అనబడేటటువంటి ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఓ ఓ ఔలను పలకడానికి కంఠము ఓష్ట్యము రెండింటి యొక్క సహాయం కావాలి. కాబట్టి మనం వీటిని కంఠోష్ట్యములు అంటారు. వీటిని ఇక్కడ రాసుకుందాం మనం. అంటే కంఠము ఉపయోగపడుతుంది, అలాగే ఓష్టం అంటే పెదవులు కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఓ ఓ ఔలను కంఠోష్ట్యములు అంటారు. చూడండి, కఠిన స్థాయి ఇక్కడి నుంచి మొదలైంది. అంటే తేలికగా, తర్వాత ఆ ఆ తాళవ్యము ఈ ఈ మూర్ధన్యం రూ పెదవుల దగ్గరకు వచ్చేసరికి ఊ ఊ అబ్బాయి. దానికంటే కొద్ది ప్రయత్న స్థాయి పెరిగింది కాబట్టి రూ మూర్ధన్యానికి నాలుక టచ్ అవుతుంది కాబట్టి ప్రయత్నం ఎక్కువ చేసాం కాబట్టి రూలు వచ్చాయి. నెక్స్ట్ రెండు అవయవాలతో పలకడం మొదలైంది కాబట్టి కఠినమయ్యాయి. ఇప్పుడు ఈ మూడు అక్షరాలు కొద్ది కఠినం అంటే రెండు అవయవాలను ఉపయోగించి పలుకుతున్నాం కాబట్టి ఏ ఏ ఐ అని ఇక్కడ రాసుకున్నాం. అంటే కంఠ తాళవ్యంలో అంటారు. అలాగే ఓ ఓ ఔలను కూడా రెండు అవయవాల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి కంఠోష్ట్యంలో అంటారు. అంటే ఈ యొక్క కంఠము కంఠ్యములు పలకడానికి, కంఠతాళవ్యములు పలకడానికి, కంఠోష్ట్యములు పలకడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం అచ్చుల గురించి చెప్పుకోవచ్చు. అచ్చుల్లో దంత్యములు అనేవి లేవు, మిగతా అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఉభయాక్షరాలుగా చెబుతారు. ఏటి అరసున్నా సున్నా వీటి గురించి మనం ఇక్కడ చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే అవి కొన్నిసార్లు అచ్చులుగాను కొన్నిసార్లు హల్లులుగాను పలుకబడతాయి. ముఖ్యంగా హల్లులకు ముందు వస్తుంటాయి అవి. అంటే సున్నా అనేది టాకు ముందు వస్తే టాటా డాడా చివర నా ఉంటుంది కాబట్టి ఉదాహరణకి అంటారు అనుకుంటే టా వర్గంలో ఉండేటటువంటి నాగా దాన్ని పలుకుతాం. అలాగే పాకి ముందు ఉందనుకోండి, ఈ సున్నా అనేది మకారం శబ్దం వస్తుంది. అంటే ఏ వర్గం చివర ఏ అనునాసికం ఉందో ఆ అనునాసికం శబ్దం రూపంలో ఆ యొక్క సున్నాని మనం పలుకుతాం. అలాగే అరసున్నని కూడా అంటారు, టా వర్గం చివరిలో అలా ఉంటుంది కాబట్టి నకారం అవుతుంది అక్కడ. అలాగే పాప బాబా మా పావర్గం చివరిలో మా ఉంటుంది కాబట్టి పాకు ముందు సున్నా వచ్చినట్లయితే మకారం శబ్దం వస్తుంది. అలా వీటిని అచ్చుల రూపంలో అల్లుల రూపంలో రకరకాలు చెప్తారు కాబట్టి మనం సున్నా అరసున్నా గురించి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. అలాగే విసర్గ కూడా కొన్ని అక్షరాలు ముందుగానే వాటిని పలుకుతాం. అంటే విడిగా వాటిని పలకడానికి కొద్ది కష్టం, ఏదైనా అక్షరం సహాయంతోనో పలుకుతాం వాటిని.
సో వాటి గురించి డిస్కషన్ వద్దు. ఈ యొక్క విసర్గను కూడా గాలి ఒకేసారి విడిచిపెట్టడం. విసర్గ అంటేనే అర్థం విడిచిపెట్టడం, రిలీజ్ అని అర్థం అనమాట. అంటే అధికంగా ఉండిపోయినటువంటి గాలిని ఒక పదం పలికినప్పుడు ఇంకా ఉండిపోయినటువంటి గాలిని ఒకేసారి వదులుతాం. దాన్ని మనం విసర్గ అంటాం. రామహ, హ హ అని కూడా చదవకూడదు, దాన్ని రామహ హ అంటే ఎక్కువగా ఉన్నటువంటి గాలిని రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ విధమైన శబ్దం వస్తుంది. వాటి గురించి విడిచిపెడదాం. మనం అచ్చుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు హల్లులు. హల్లులు కూడా మనం ఏ పుస్తకంలో చూసినా ఎక్కడ చదువుకున్నా సరే కా, చా, టా, తాప ఆ వరుసలోనే ఉంటాయి, వరుస మారదు. మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయం. ఆ వరుసలోనే ఉండడానికి గల కారణం ఏంటనేది అబ్జర్వ్ చేయం. ఎందుకంటే ఆ వరుసలో ఎందుకు అమర్చారంటే ఖ, చ, ట, త, ప అనేటటువంటి వరుసలో ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఖ వర్గం, ఖ, ఖ, గ, ఘ, ఞ ఈ యొక్క అక్షరాలను మనం కంఠం దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూ పలుకుతాం వాటిని. అంటే మనం ఈ యొక్క అక్షరాలను రాసిన క్రమం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి అన్నీ కూడా. ఇక్కడ నుంచి మొదలవలేదు, కంఠం దగ్గర నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ రకంగా మనం డిస్కస్ చేసుకుంటాం. ఖ, ఖ, గ, ఘ, ఞ ఈ యొక్క అక్షరాలను పలికేటప్పుడు కంఠం దగ్గర ఈ యొక్క నాలుక వెనక భాగాన్ని అంటే నాలుక మొదలుని ఇక్కడ టచ్ చేస్తాం మనం దగ్గరగా. అంటే నాలుక మొదటి ప్రాంతాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అదే రకంగా కొండ నాలుకను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఈ రెండు అంటే స్థానకరణాలు కలుసుకోవడం మూలంగా కంఠ్యములు అనబడేటటువంటి కావర్గపు ధ్వనులు ఉచ్చరిస్తాం మనం. ఖ, ఖ, గ, ఘ, ఞ. కాబట్టి ఈ యొక్క ధ్వనుల్ని కంఠానికి దగ్గరగా మనం ప్రయత్నం చేస్తూ ఉచ్చరిస్తున్నాం కాబట్టి వాటిని కంఠములు అన్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాలుక యొక్క మొదటి భాగం ఎక్కడి నుంచి అయితే నాలుక మొదలవుతుందో ఆ యొక్క నాలుక మొదలును మనం కొండ నాలుక దగ్గరగా ప్రయత్నం చేసి పలుకుతున్నాం వీటిని. కాబట్టి ఇవి కంఠ్యములు. అంటే కంఠానికి దగ్గరగా ఈ యొక్క కాకగాగల యొక్క ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వీటిని కంఠ్యములు అని వ్యవహరిస్తున్నాం. వాటిని ఇక్కడ రాద్దాం మనం. ఖ, గ, ఘ, ఞ ఈ యొక్క అక్షరాలను మనం కంఠం సహాయంతో అంటే కంఠం దగ్గరలో ఈ యొక్క నాలుక అలాగే కొండ నాలుక వీటిని ఉపయోగించి మనం కంఠం దగ్గరలో బాగా పలకడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కంఠ్యములను ఈ యొక్క క, ఖ, గ, ఘ, ఞ ఈ యొక్క అక్షరాలను మనం కంఠ్యములు అని చెప్పుకుంటాం. తర్వాత కావర్గం తర్వాత వచ్చేటటువంటి ధ్వనులు అంటే కంఠం దగ్గర నుంచి మనం ఇంకా కొద్దిగా పై భాగానికి చేరుకుంటున్నాం. అంటే తాలువు దగ్గరికి వస్తాం. చ, చ, జ, జ, ఞ ఈ యొక్క అక్షరాలను పలకడానికి మనం నాలుకను తాలువును ఉపయోగిస్తాం. తాలువు అంటే ఈ యొక్క వక్రం అని ముందే చెప్పుకున్నాం. ఈ యొక్క నాలుక తాలువుకు దగ్గరలోకి వెళ్తుంది. అంటే దగ్గరలోకి వెళ్ళడమే కాదు, టచ్ అవుతుంది. అంగిలి అంటాం దాన్ని. అంగిలికి టచ్ అవుతుంది. ఎందుకు టచ్ అవుతుంది అంటే చచ్చా జజ్జాలను పలకడానికి మనకి గాలిని అక్కడ ఆపి ఒకేసారి మనం రిలీజ్ చేయాలి. కాబట్టి మనం గాలిని ఆపాలంటే ఏం చేయాలి? నాలుక ఈ యొక్క అంగిలిని టచ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఈ అంచు అంటే పై దంతాలు పిప్పట్లో ఉంటాయి, అక్కడి నుంచి మూర్ధని అంటే ఈ యొక్క ప్రాంతం వరకు కూడా నాలుకను మనం పైన ఉన్నటువంటి తాలూకు టచ్ చేయడం ద్వారా గాలిని బయటకు పోకుండా ఆపగలుగుతున్నాం. అలా ఆపినటువంటి గాలిని నాలుకను ఒకేసారి విడిచిపెట్టడం ద్వారా ఫ్రంట్ విడిచిపెట్టడం ద్వారా చచ్చ జజ్జ ఞ ని అనేటటువంటి ధ్వనులను మనం పలుకుతున్నాం. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటాం నాలుక చివరి భాగమే కదా ఉపయోగిస్తున్నాం చచ్చ జజ్జను పలకడానికి అని. నాలుక చివరి భాగాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ అంతకంటే ముందుగా గాలిని ఆపడానికి ఈ యొక్క నాలుక అంచులు రెండు అంచులను రెండు దంతాలకి పైన టచ్ చేస్తాం. మనం దంతాల పైన అంటే అంగిలి ప్రాంతంలో టచ్ చేస్తున్నాం. ఆ యొక్క అంగిలిని మనం తాలువు అని చెప్పుకుంటాం. అక్కడ నుంచి ఈ యొక్క నాలుగు అంచులు టచ్ అయ్యి నాలుగు చివరి బాగా ఇక్కడ టచ్ అవ్వడం ద్వారా గాలిని నిల్వ చేస్తున్నాం. నిల్వ చేసి ఒకేసారి నాలుగు చివరి ప్రాంతాన్ని విడిచిపెట్టడం ద్వారా ఈ యొక్క చచ్చ జజ్జ అనేటటువంటి ధ్వనులు
ఇని అనబడేటటువంటి ధ్వనులు వస్తున్నాయి. కాబట్టి మన యొక్క ప్రయత్నం చాచా జాజాను పలకడానికి ప్రయత్నం ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే నాలుక యొక్క అంచులు మధ్యలో నాలుక యొక్క అంచుల దగ్గర నుంచి ప్రారంభం అయింది ఈ చాచా జాజాను పలకడానికి. కాబట్టి తాలువు ప్రాంతం నుంచి మొదలైంది కాబట్టి ఈ యొక్క తాలువు అంతటిని మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి చాచా జాజాలను తాళవ్యంలో అంటున్నాం. అంటే తాలువు సహాయంతో పలికేవి కాబట్టి తాళవ్యంలో అంటాం. కాబట్టి చాచా జాజాలను మనం ఇక్కడ రాసుకోవచ్చు. చ ఛ జ ఝ ఞ ఈ యొక్క అక్షరాలను మనం తాలువు సహాయంతో పలుకుతాం. అలాగే వీటిలో ఈ హల్లుల్లో ఇంకా అంతర్విభజన ఉంది. అంటే చ ఛ జ ఝ అని ఎందుకు నొక్కి పలకాలి, కొన్ని ఎందుకు తేలిగ్గా పలుకుతున్నాం అనేది మనం ముందు తర్వాత చెప్పుకోబోయే వీడియోస్లో వాటి గురించి వివరంగా చెప్పుకుందాం. కానీ మనం చెప్పుకోబోయేది ఈ యొక్క ముఖయంత్రం గురించి, అందులో స్థానకరణ ప్రయత్నాల గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఏ ప్రాంతాన్ని ఉపయోగించి మనం ఎక్కువ పలుకుతున్నామో వాటిని యొక్క ప్రదేశంలో అక్షరాలను రాసుకుంటున్నాం. అప్పుడు అంటే తాలువును ఉపయోగించి నాలుకను అంటించి గాలిని ఆపి ఒకేసారి రిలీజ్ చేస్తూ తాళవ్యము నాలుకను రెండు ద్వారా పలుకుతాం. కాబట్టి చ జ ఝ నీలను తాళవ్యముల ప్రదేశంలో రాసుకున్నాం. అంటే వీటిని తాళవ్యములు అంటారు ఈ అక్షరాలు. అలాగే తర్వాత అంటే చూడండి, ఇప్పుడు క కంఠం దగ్గర, తర్వాత చ కొద్దిగా ఎదురుకొచ్చాం, కా వర్గం ఇక్కడ, చ వర్గం ఇక్కడ. తర్వాత చెప్పుకోబోయే టా వర్గం ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తున్నాం, మనం లోపల నుంచి బయటకు వస్తున్నాం అన్నమాట. అంటే టా టా డా డా నా లను పలికేటప్పుడు ఈ యొక్క నాలుక చివరి భాగం, అందులోనూ నాలుక చివరి భాగం వెనుక పార్ట్, నాలుక చివర వెనుక భాగం, అంటే ఈ చివరి భాగం పైన ఒక చోట టచ్ అవుతుంది. చివరి భాగం వెనుక భాగం పైన, అంటే దీన్ని మూర్ధం అని చెప్పుకుంటున్నాం. తలను ఒకే చోట టచ్ అవుతుంది నాలుక చివరి భాగం. అందు గురించి వీటిని మూర్ధన్యములు అని చెప్పుకుంటాం. వీటిని టాటా డాడా నా, వీటిని అంటే నాలుక చివరి భాగం ఒకే చోట. ఈ యొక్క ప్రదేశం అంటే మనకి దంతాల పైన ఉబ్బెత్తు ప్రాంతం వర్చ్యము అంటారు. ఆ యొక్క ఉబ్బెత్తు ప్రాంతాన్ని ఇంకా పైనే అంటే తాలువు భాగం, కఠిన తాలువు దగ్గర, కానీ ఒకే చోట టచ్ అవుతుంది కాబట్టి వీటిని తాళవ్యంలో అనకుండా మూర్ధన్యంలో అంటాం. అంటే తల భాగంలో నాలుక టచ్ అవుతుంది కాబట్టి ఈ అక్షరాలను మనం మూర్ధన్యములు అంటాం. టాటా డాడా నాలను డ డ నా, అంటే మనం క చ ట. చూడండి, లోపల గొంతు దగ్గర నుంచి మనం అక్షరాలను పలుకుతూ ఈ యొక్క వరుస క్రమాన్ని ఎలాగా కల్పించారు, ఎలాగా వాళ్ళు అమర్చారు అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కా వర్గం ఇక్కడ మొదలైంది, చ వర్గం, టా వర్గం. అలా ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తే దంతాలు ఉన్నాయి, అలాగే ఇంకా బయటకు వస్తే పెదవులు ఉన్నాయి. ఈ విధంగా వరుస క్రమాన్ని అమర్చడం జరిగింది. ఈ యొక్క నాలుక చివరి భాగం పైన ఒక చోట టచ్ అవుతుంది కాబట్టి దాన్ని మూర్ధము అంటాం. కాబట్టి మూర్ధన్యములు అని టాటా డాడా నాలను వ్యవహరిస్తాము. అలాగే తర్వాత తాత దాదా నా, వీటిని పలికేటప్పుడు నాలుక పై దంతాలకు టచ్ అవుతుంది. అంటే వీటిలో ఇంకా అంతర్విభజన ఉంది. దంత్యములు అని, దంతమూలియాలు అని ఉన్నాయి. వాటిని గురించి ఇంకా వివరంగా తర్వాత చెప్పుకుందాం. కానీ వీటిని ప్రస్తుతానికి దంత్యములుగానే మనం చెప్పుకుందాం. తా థ ద ధ నా, వీటిని పలికేటప్పుడు నాలుగు చివరి భాగం దంతాలకు పైన, కింద కాకుండా దంతాల పై భాగంలో దంతాలకు టచ్ అవుతుంది. కాబట్టి వాటిని తాత దాదా నాలను దంత్యములు అంటాం. ఇవి దంతాలకు తగిలితే అక్షరం పలికేటప్పుడు, అందు గురించి దంత్యములు అని వ్యవహరిస్తాం. ఓకే, ప్రాక్టీస్ చేస్తే తాత దాదా నా దంతాలకు తగులుతుంది నాలుక. చూడండి, మళ్ళీ ఒకసారి కింద నుంచి కంఠ్యములు, తాళవ్యములు,
మూర్ధన్యములు, దంత్యములు. మన పుస్తకాల్లో చదివేటటువంటి క్రమం ఈ పద్ధతిలోనే ఉంటుంది. అంటే ఈ యొక్క అవయవాల యొక్క ప్రాధాన్యతను బట్టి వాటిని ఆ విధంగా అమర్చడం జరిగింది, అంటే లోపల నుంచి బయటికి. తర్వాత వర్గం ఏంటంటే క చ ట త పా వర్గం. పా వర్గపు ధ్వనులను అక్షరాలు మనం పలికేటప్పుడు రెండు పెదవులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ప ఫ బా భ మా అని, అంటే రెండు పెదవులు టచ్ అవుతున్నాయి. పెదవులను ముందుగా చెప్పుకున్నాం మనం, ఓష్టములు అంటారని. ఓష్టము అంటే పెదవి, అంటే పెదవుల సహాయంతో వీటిని పలుకుతున్నాం కాబట్టి పాప బాబా మాలను ఓష్టములు అంటాం. పాప బాబా మా, వీటిని ఓష్టములు అంటే రెండు పెదవుల సహాయంతో వీటిని పలుకుతున్నాం కాబట్టి ఓష్టములుగా వీటిని వ్యవహరిస్తాం. చూడండి, క చాట తప వర్గంగానే మనం చదువుతూ ఉంటాం. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. ఈ క్రమ పద్ధతిలో అంటే లోపల నుంచి బయటికి ఉచ్చరించేటటువంటి విధానాన్ని బట్టి, అవయవాలను బట్టి ఆ యొక్క విభజన అనేది, అంటే ఈ యొక్క అక్షరముల యొక్క అక్షరముల ఏర్పాటు అనేది చేయడం జరిగింది. తర్వాత మనం చెప్పుకోబోయే ధ్వనులు ఏంటంటే యా, రా, లా, వా, సే, షా, సా, వీటి గురించి చెప్పుకోవాలి. మరి వాటిని విడిగా ఎందుకు పెట్టారు? వాళ్ళను పైన పెట్టారు అంటే ఒకే ధ్వని కాబట్టి. కచ్చడ తప్పలను రెండు ధ్వనులైనా మధ్యలో 5 వర్గాలుగా విభజించి పెట్టడం జరిగింది. తర్వాత చివర విడిగా రాయడం జరిగింది ఈ అక్షరాలను. ఎందుకంటే వాళ్ళు అంటే అవి అచ్చులు కాబట్టి ఒకే ధ్వని కాబట్టి పైన పెట్టారు. కచ్చట తప్ప వర్గపు ధ్వనులను మనం పలికేటప్పుడు స్పర్శ ఎక్కువగా ఉంటుంది. స్పర్శ అంటే నాలుక కానీ లేదంటే కర్ణములు ఈ యొక్క స్థానాలను ఎక్కువగా టచ్ చేయడం అనేది ఉంటుంది. అంటే స్పర్శ ఎక్కువ ఉంటుంది. కంఠం దగ్గర కానీ, తాళవ్యం దగ్గర కానీ, మూర్ధన్యం కానీ, దంత్యం కానీ, గోష్ఠం కానీ, ఏదైనా సరే టచ్, స్థానము కర్ణముల యొక్క టచ్, స్పర్శ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మధ్యలో 5 వర్గాలుగా పెట్టడం జరిగింది. కానీ యా, రా, లా, వా ఇవి పలకడం అనేది అంత టచ్ ఉండదు. టచ్ చేస్తాం కానీ ఈ కచ్చట తప్పల వర్గాల యొక్క అక్షరాలను ఎంత గట్టిగా టచ్ చేసి, నాలుకను స్థానకరణాలు ఎంత గట్టిగా టచ్ చేసి పలుకుతున్నామో అంత గట్టిగా టచ్ చేయకుండా కొద్దిగా సింపుల్గా టచ్ చేస్తూ పలకడం జరిగింది కాబట్టి వాటిని ఏసత్ స్పృష్టములు అంటారు. స్పృష్టం అంటే పలకడం. ఈ స్పర్శములు అంటే టచ్ అవుతున్నాయి కాబట్టి స్పర్శములు. ఏసత్ అంటే తేలికగా టచ్ చేస్తూ పలికేటటువంటి అక్షరాలు కాబట్టి వాటిని ఏసత్ పృష్టములు అంటారు. వాటి గురించి వివరంగా తర్వాత వీడియోలో చెప్పుకుందాం. అంటే తేలికగా టచ్ చేస్తాం, నాలుకగా అంటే స్థానము కర్ణము రెండు కూడా తేలికగా టచ్ అవుతాయి. వీటిలో మాత్రం కచ్చట వర్గాల్లో మాత్రం గట్టిగా టచ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కింద ఉన్నటువంటి విడి అక్షరాల్లో మొదటిది యా. యా అనేటటువంటి అక్షరము పలకడం అనేది చాచ, జ, ని. ఈ అక్షరాలను పలికేటప్పుడు స్థానకరణం ప్రయత్నం, ఈ ప్రయత్నం ఏ విధంగా అయితే ఉందో అంత గట్టిగా లేకపోయినా స్థానకరణముల యొక్క ప్రయత్నము అంటే ఈ యొక్క తాలువు దగ్గరగా నాలుక రావడం అనేది జరుగుతుంది. కానీ చాచా జాజా నీళ్ళని పలికేటప్పుడు ఈ యొక్క తాలువు నాలుక టచ్ అవుతాయి. కానీ యా పలికేటప్పుడు దగ్గరగా వస్తాయి. తాలువు దగ్గరకు నాలుక రావడం చేత, అంటే నాలుక మధ్య భాగం రావడం చేత యా అనబడే శబ్దం వస్తుంది. యా యా అని పలికేటప్పుడు ఈ యొక్క నాలుక ఈ భాగం తాలూకు దగ్గరకు వెళ్తుంది అనమాట. యా యా అని లైట్గా టచ్ అవుతుంది. అందుగురించి మనం వీటిని స్పర్శములు, స్పర్శ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పర్శములు అని, కిందనున్నవి తేలికగా స్పర్శ ఉంటుంది కాబట్టి ఏ సత్వ స్పృష్టములు అని చెప్పుకున్నాం. ఆ విధంగా తేలిక స్పర్శతో యా అనబడేటటువంటి అక్షరము మనం పలుకుతాం కాబట్టి దీన్ని యాను కూడా తాళవ్యముల్లోనే మనం రాసుకుంటాం. తర్వాత రా. ఈ రా అనబడే అక్షరం పలికేటప్పుడు కూడా మూర్ధము టాటా డాడా నాలుగు పలికేటప్పుడు నాలుగు ఎలాగైతే ఒకనొక అంటే ఈ ప్రాంతం పైభాగం అంతా కూడా మూర్ధము అంటే తల అని అర్థం. ఈ యొక్క తల భాగంలో ఒక చోట టచ్ అవుతుంది కాబట్టి నాలుక
స్పృశిస్తుంది కాబట్టి రాని మూర్ధన్యములో రాసుకుంటాం. రా రా కూడా ఈ ప్రాంతంలో నాలుగు టచ్ అవుతుంది. రా టా టా డా డా అన్న రా. ఆ విధంగా రా కూడా మూర్ధన్యాల్లోకి వెళ్తుంది. యా రా లా. నెక్స్ట్ లా అలా రెండు ఉన్నాయి. అలాగే బండిరా కూడా మనం ఇక్కడే రాసుకోవచ్చు. అంటే దీన్ని తేలికగా దీన్ని కొద్దిగా గట్టిగా ఉచ్చరిస్తాం. రా రా. ఆ విధంగా అంటే నాలుక తక్కువగా ఆడిస్తే రా వస్తుంది. ఇంకొద్దిగా ఎక్కువ ఆడిస్తే రా అనబడేటటువంటిది వస్తుంది. కాబట్టి బండిరాను కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు మూర్ధన్యంలో. తర్వాత లా అలా. వీటిని పలికేటప్పుడు నాలుక అంచుల దగ్గర నుంచి గాలి రిలీజ్ చేస్తున్నాం. అందుకే వాటిని పార్శ్వికములు అంటారు. పార్శ్వికములు అంటే ఈ యొక్క పార్శ్వము అంటే అంచు అని అర్థం. ఈ యొక్క నాలుక యొక్క అంచు అంటే నాలుకను పైకి మడత పెట్టి ఆ యొక్క నాలుక అంచుల దగ్గర నుంచి గాలిని రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క లా ఈ రెండింటిని కూడా పార్శ్వికములు అంటాం. వాటిని ఇంకా వివరంగా ముందు చెప్పుకుందాం. అయితే మొదటి లాని పలికేటప్పుడు ఆ దంతాలకు దగ్గరగా నాలుక వెళ్తుంది కాబట్టి దాన్ని దంత్యంలో రాసుకుంటాం. అయితే ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే దంతమూలియం. అది దంతాల యొక్క మూలంలో అంటే పై దంతాల యొక్క పై భాగంలో స్కిన్ దగ్గరలో లాని పలుకుతాం కాబట్టి దాన్ని దంతమూలియం అంటాం. కానీ మనం ఒక పార్ట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు లా. అంటే మామూలు లా అనేది దంతమూలియం, దంతాలకు దగ్గరలో టచ్ అవుతుంది యొక్క నాలుక అనేది లైట్గా. అలాగే అక్కడ టచ్ చేసి దంతాల దగ్గరలో టచ్ చేసి పక్కన నుంచి గాలిని వదులుతున్నాం కాబట్టి పార్శ్వికములు అంటారు. పార్శ్వము అంటే పక్క అని అర్థం. పక్క నుంచి గాలి వదులుతున్నాం కాబట్టి లా అలా రెండు కూడా పార్శ్వికములు. అలా అనేది ఈ నాలుక మళ్ళీ ఈ ప్లేస్కి వెళ్తుంది. మొదటి లాకి దంతాల దగ్గరలో టచ్ అవుతుంది కాబట్టి ఇది దంతమూలియం. దంతంలో దంతమూలియాలు ఒకే చోట రాసుకుంటాం మనం, కానీ దంతమూలియం ఇది లా. లా అలా అనేది మూర్ధన్యం. మళ్ళీ పైకి వెళ్తుంది. లా 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 లా. నాలుక లా లా పైకి ఇంకా ఎక్కువ మడత పెడుతున్నాం కాబట్టి అది మూర్ధన్యం. అలా అలా అనేది మూర్ధన్యం అవుతుంది. కానీ మొదటి లా అనేది దంత్యం. అంటే దంతం దగ్గర లా 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 లా. ఈ యొక్క అలాను పలకడానికి నాలుకని ఎక్కువ మడత పెడుతున్నాం అన్నమాట. ఎక్కువగా మడత పెట్టి ఆ యొక్క అంచుల దగ్గర నుంచి గాలిని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మూర్ధన్యం అయింది. అంటే ఈ ప్రాంతంలో నాలుగు టచ్ అవుతుంది. ఆ యొక్క పార్శ్వం నుంచి అంచుల దగ్గర నుంచి గాలి వస్తుంది. పార్శ్వికములు అని వాటిని వ్యవహరిస్తారు అన్నమాట. యా రా లా లా. ఇప్పుడు వా. మళ్ళీ ఈ విధంగానే రిపీట్ అవుతున్నాం మనం. కింద దగ్గర నుంచే ఆ తాలువు మూర్ధన్యం దంతి వచ్చింది. ఇప్పుడు వా అనబడేటటువంటిది ఈ ధ్వని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దంతోష్ట్యం అంటాం దీన్ని. ఎలా అంటాం చూడండి, ఇక్కడ రాస్తున్నాను దంతోష్ట్యం అని. దంతోష్ట్యం అంటే ఒక దంతాన్ని ఒక పెదవుని ఉపయోగిస్తాం వాని పలకడానికి. ఒక దంతం అంటే పై దంతాల వరుస, పై దంతాల వరుసను కింద పెదవిని టచ్ చేస్తాం. వా వా. పై దంతాలు కింద పెదవి వా. కింద పెదవి లోపల భాగంలో పై దంతాలు వచ్చి టచ్ అవుతున్నాయి కాబట్టి వా. ఆ విధంగా లైట్గా టచ్ చేస్తాం. లైట్గా గట్టిగా టచ్ చేయకుండా లైట్గా స్పృశిస్తూ పై దంతాలు కింద పెదవులను లైట్గా స్పృశిస్తూ ఈ యొక్క వా అనబడే అక్షరాన్ని మనం పలుకుతాం కాబట్టి దాన్ని దంతోష్యం అంటారు. వా. ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం అన్నమాట. దంతాన్ని పెదవిని ఉపయోగించి ఇది సంస్కృతం నుంచి వచ్చినటువంటి భా. కానీ మనం ఈ యొక్క భాషలో వచ్చేటటువంటి రకరకాల మార్పుల వల్ల ఇంగ్లీష్ భాష పదాలను కూడా పలికేస్తున్నాం. అలా పలికేటప్పుడు ఇంగ్లీష్లో వచ్చేటటువంటి కాఫీ, ఫ్యాన్, ఫోన్ ఇటువంటి పదాలు పలికేటప్పుడు ఈ పా వస్తుంది. అంటే ఈ శబ్దము
పై దంతాలను కింద పెదవును ఉపయోగించి ఫోన్, కాఫీ ఆ విధంగా మనం పలకాలి. అంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి ఫలం ఆ విధంగా చదువుతాం. కానీ ఇక్కడ కాఫీ అంటే ఇంగ్లీష్ నుంచి పదాలు వచ్చేటప్పుడు మాత్రం పై దంతాలను కింద పెదవును ఉపయోగించి దంతోష్యంగా ఈ యొక్క ఫాని వ్యవహరిస్తాం. ఫా, ఫా, ఫా ఆ విధంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెండు కూడా ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి ఫా దంతోష్యం, అలాగే మన యా, రా, లా, వా అందులో ఉన్నటువంటి వా కూడా దంతోష్యం. దంత ప్లస్ ఓష్ట్యం. ఓష్టం అంటే పై దంతాలు కింద పెదవి లోపల భాగం వా. ఈ విధంగా వీటిని దంతోష్యాలని చెప్పుకోవచ్చు. కాబట్టి య, ర, ల, వా. తర్వాత మనందరం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎందులో అంటే సే, షా, స. అవి రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే మనకి వరుస రాత క్రమంలో ఎలా ఉంటుంది అంటే అది సే, షా, స ఈ రకంగా మనకి వరుస కల్పించారు. ఆ రకంగా కల్పించడానికి గల కారణం ఏంటి? మనం ముందు చెప్పుకున్నదే కంఠాల దగ్గర నుంచి లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో ఈ యొక్క అక్షరాల యొక్క వరుస క్రమాన్ని సృష్టించారు. కాబట్టి ఈ సే అనేది శపథం ఆ రకంగా పలుకుతాం. శపథం, శరణం ఆ రకంగా. అలా ఈ శాని పలికేటప్పుడు తాళవ్యాలకు ఏ విధంగా అయితే ప్రయత్నం జరిగిందో, అంటే నాలుక ఈ యొక్క తాలూకి దగ్గరగా వెళ్ళడం, వీటిలో తాలూకి టచ్ అవ్వడం జరిగిందో, అలాగే ఈ శాని పలికేటప్పుడు నాలుక ఈ ప్రాంతం మృదు తాలూకి దగ్గరగా వస్తుంది. కాబట్టి దీన్ని ఈ శాని తాళవ్యంగా మనం చెప్పుకుంటాం. తాళవ్యం శ అంటే వెనుక ఉంటుంది. ఈ శాలో మొదటి లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో మొదటగా పలికేటటువంటి అక్షరం ఈ మూడింట్లో సే. ఈ ప్రాంతం మనం ఈ శాని పలకడానికి ఉపయోగిస్తాం. అంటే 4 అంచులు తాలూకు దగ్గరగా వెళ్ళడం. చ, ఛ, జ, జ, ని, యా, స. అంటే సే అని చెప్పుకుంటాం, కానీ పలికేటప్పుడు మాత్రం శపథం, శరణం ఆ రకంగా దీని యొక్క ఉచ్చారణ ఉంటుంది. అంటే నాలుగు మృదు తాలువు అంటే తాలువుకు దగ్గరలో రావడం చేత వీటిని పలుకుతాం. అయితే వీటిని పలికినప్పుడు స్పర్శ గట్టిగా ఉంటుంది, పలికినప్పుడు స్పర్శ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఏసత్వ స్పృష్టం. తర్వాత ష అంటే మనం ఈ యొక్క సేని యా తర్వాత తాళవ్యంగా ఇక్కడే రాసుకుంటాం. అంటే ఈ స అనేది తాలువు. తర్వాత చెప్పుకోబోయే అక్షరం ష. ఈ యొక్క షాని పలికేటప్పుడు గాలిని ఒకేసారి బ్లోఅవుట్ చేస్తాం, ఒకేసారి రిలీజ్ చేస్తాం అన్నమాట. మధ్య భాగం అంటే మూర్ధన్యములు పలికేటటువంటి ప్లేసే షాను పలకడానికి కూడా ఆధారం. అయితే వీటిని పలికేటప్పుడు నాలుగు తగులుతుంది, టచ్ స్పర్శ గట్టిగా ఉంటుంది. ఈ షాను పలికేటప్పుడు స్పర్శ తక్కువగా ఉంటుంది, స్పర్శ ప్రయత్నం తక్కువగా ఉంటుంది. కాబట్టి నాలుగు అనేది పైకి అంగిలికి అంటే తాలూకు దగ్గరగా అంటే ఒకే చోటుకు వెళ్తుంది కాబట్టి దాన్ని మూర్ధం అంటాం. మొత్తం అంతటిని ఉపయోగించుకుంటే తాలూకు అయింది, కానీ ఒకే ప్లేస్ని ఉపయోగించుకుంటే మూర్ధం అవుతుంది. ఒకే ప్లేస్లో ఈ ప్లేస్లోకి నాలుగు ఎక్కువ మడతపడి షా అని ఉపయోగిస్తాం. అంటే గాలిని ఒకేసారి మనం బయటకు ఊదుతాం అన్నమాట. అప్పుడు ఈ షా అనబడేటటువంటి అక్షరం పుడుతుంది. కాబట్టి ష అనేది మూర్ధన్యం. ష నాలుక పైకి మడత పెడుతున్నాం. అంటే మొదట నాలుక వెనక భాగం తాలువు అయినటువంటి సెర్ పుట్టడానికి ఆధారమైంది. నాలుక చివరి భాగం పైకి మడతపడి ష పుట్టింది. నాలుక మధ్య భాగం సే పుట్టింది, కానీ చివరి భాగం పైకి మడతపడి ష అనేటటువంటి అక్షరం వచ్చింది. తర్వాత అంటే తాళవ్యము, మూర్ధన్యం ఇదే క్రమం. ముందు నుంచి చెప్పుకున్నట్లుగానే లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో ఈ మూడింటిని రాశారు. అంటే మొదట తాలువు వస్తుంది కాబట్టి తాలువు, తర్వాత మూర్ధం వచ్చింది కాబట్టి మూర్ధన్యము, తర్వాత నాలుగు చివరి భాగం దంతాలకు దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఈ స అనేది దంత్యమైంది. కాబట్టి దాన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. దంత్య స.
దంతమూలీయం లేదా దంత్యంగా మనం చెప్పుకోవచ్చు. దంతాలకి దగ్గరగా వెళ్తుంది. దంతాలకి తాకితే స్పర్శ, తాకకుండా దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఏసత్తు స్పృష్టం, లైట్గా తాకుతుంది కాబట్టి స అనేది దంత్యమైంది. అంటే ఈ క్రమంలో మనం పుస్తకాల్లో చదువుకోవడానికి కారణం ఏంటంటే లోపల నుంచి పలికే క్రమంలో తాలువు, మూర్ధము, దంత్యం ఇలా వచ్చింది కాబట్టి ఆ క్రమంలో రాస్తారు. సే, ష, ష. అది తర్వాత మనకి మిగిలిపోయినటువంటి అక్షరము హ అనేది వీటిలో ఎక్కడా ప్రయత్నం లేకుండా ఓన్లీ కంఠం దగ్గర మాత్రమే దాని యొక్క ప్రయత్నం ఉంటుంది. అంటే కంఠం దగ్గర మనకి నాదతంత్రులు అనేవి ఉంటాయి, అంటే 2 మాంసపు ముద్దలు వంటివి. అవి భాషోచ్చారణలో చాలా ముఖ్యమైనవి. ఆ యొక్క నాదతంత్రుల దగ్గర వీటి గురించి వివరంగా తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఆ నాదతంత్రులను అక్కడ గాలిని ఒకేసారి మనం రిలీజ్ చేస్తే హ అనబడే అక్షరం వస్తుంది గొంతు దగ్గర నుంచి. కాబట్టి హ హ కంఠం దగ్గర వస్తుంది కాబట్టి దీని గురించి వివరంగా చెప్పుకుంటే నాదతంత్రుల గురించి కూడా మనం వివరంగా చెప్పుకోవాలి, ఆ క్రమంలో చెప్పుకోవచ్చు. కాబట్టి కంఠం దగ్గర వస్తుంది కాబట్టి దీన్ని కూడా హ కంఠం దగ్గర రాసుకుందాం. కానీ దీన్ని కంఠమూలీయం అని వ్యవహరిస్తాం. దీన్ని ఇక్కడ రాసుకోవచ్చు. అంటే విడివిడి అక్షరాలు హ గాలిని ఒకేసారి కంఠం దగ్గర హ అని ఒకేసారి వదిలేస్తున్నాం కాబట్టి హ అనే అక్షరం పుట్టింది. ఓకే, మొత్తం ఓవరాల్గా దీని గురించి మనం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మనం రాసేటటువంటి క్రమం కంఠం దగ్గర నుంచి మొదలవుతుంది. కంఠం దగ్గర పలికే అక్షరాలు ముందు, అచ్చుల్లో కంఠం దగ్గర పలికే అక్షరాలు ముందు, తర్వాత తాళవ్యంలో, తర్వాత మూర్ధన్యంలో, అచ్చుల్లో దంత్యాలు లేవు కాబట్టి తర్వాత ఓష్ఠ్యం వచ్చాయి. హల్లుల్లో చూసుకుంటే మళ్ళీ కంఠాల దగ్గర పలికేటటువంటి కంఠ్యములు, తాళును ఉపయోగించేటటువంటి తాళవ్యములు, మూర్ధమును ఉపయోగించే టాటాడాడ ఈ మూర్ధన్యములు, దంత్యములు, ఓష్ఠ్యములు. ఈ విధంగా లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి క్రమంలో వీటిని రాయడం జరిగింది. అలాగే కింద అంటే హల్లులు తర్వాత అంటే కచరతప 5 వర్గాల తర్వాత ఉన్నటువంటి యా, రా, లా వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఈ క్రమంలోనే అమర్చడం జరిగింది. యా, రా, లా, వా, సే, ష, స. ఆ విధంగా లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో వీటిని అమర్చడం జరిగింది. తేలికగా పలికేటటువంటి ఒకే ధ్వని ఉన్నటువంటి అచ్చులను పైన రాశారు. నాలుక స్థానం లేదా కరణము స్థానం వీటిని గట్టిగా స్పృశించడం వలన పలికేటటువంటి అక్షరాలను 5 వర్గాల రూపంలో క, ఛ, ట, త, ప అని మధ్యలో 5 వర్గాలుగా అమర్చారు. తేలికగా స్పృశించడం ద్వారా పలికేటటువంటి యా, రా, లా, వా, సే, ష, స, హ వాటిని చివర అమర్చడం జరిగింది. అంటే తేలికగా స్పర్శ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా వీటిని మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ అవగాహన చేసుకున్నట్లయితే ముందు నేర్చుకోబోయే వ్యాకరణ విషయంలో ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సరే, ఇదంతా మనం నేర్చుకున్నది ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. అంటే ఏవి ఎలాగ పలుకుతున్నామో, ఏ పార్ట్స్ భాగాలను ఉపయోగించి ఏ అక్షరాలను పలుకుతున్నాం అనే ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇది ఇంకా క్షుణ్ణంగా అంటే ఈ యొక్క ప్రాథమిక సమాచారాన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.